ఉంచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, ప్రతిదినము నీ కృప వాత్సల్యము నూతనంగా పుట్టుచున్నదని, ప్రతిరోజు నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే ప్రభా, మరొకసారి మమ్మల్ని పరీక్షించుకొని నీ బల్ల చుట్టూ చేరి రావడానికి ఇచ్చిన దన్నిటి బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఇంట్లో పాలు పొందుడి అని సెలవిచ్చినారు. అవును ప్రభా, ఏ వాడితో అపవిత్రత, డాగు, మచ్చ ఏమీ లేకుండా యోగ్య రీతిలో పరిశుద్ధంగా నీ బలలో పాలు పొందే కృప దయచేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి. అలాగా యోగ్య రీతిలో పాలు పొంది మెండైన దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరి కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఎవరైతే పరిస్థితిని బట్టి రాలేకపోయారో వాళ్ళకి వాళ్ళ భాగం దయచేయండి, సహాయం చేయండి. కొంతమంది వేరే ప్రాంతానికి వెళ్ళారు, వాళ్ళు కూడా తోడుగా ఉండి సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమీన్. ప్రియమైన ప్రభు బిడ్డలారా, మనం పాడిన పాటలో మొదటి వచనంలో నీవే నాకు జీవాహారము, నిన్ను సమీపించు వారు మాత్రమే అని మనం చూస్తాం. ఆయనే మనకి జీవాహారము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను ఆయన్ని కొండ మీద తీసుకొని పోయి శోధించినప్పుడు, ఈ రాళ్ళని రొట్టిగా చేసుకొని తిను, ఆకలిగా ఉన్నావంటే దేవుడు అన్నాడు, ఒకడు ఆహారం మాత్రంగా మాత్రం జీవించుడు కానీ దేవుని మాట ద్వారా, నోటి నుంచి ప్రతి మాట ద్వారా జీవించును. కాబట్టి ఆయన జీవాహారం. కాబట్టి ఆయన మాట ద్వారా మనము జీవించగలుగుతాం. కాబట్టి ప్రియులరా, ఆయన మాటలు, ఆయన వాక్యము ఎంతో శ్రేష్టమైనది. అందుకే మనం పాట పాడతాం కదా, భలే భలే మాట. పాట పాడుకుంటామా? భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. కాబట్టి వెళ్ళే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రియమైన ప్రభులారా, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాటని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు, మరువని మాట అది. కాబట్టి దేవుడు ఆ మాటని వాగ్దాన రూపంగా మనకి అనుగ్రహించి నడిపిస్తాడు. పోయిన సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానము, నేను ముందుగా పోవచ్చు, మెట్టగా ఉండే స్థలం అంతా కూడా సరళం చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి పోయిన సంవత్సరం అంతా కూడా మనకి ఎన్నో మెట్టగా ఉన్న పరిస్థితి, సాగలేని పరిస్థితి, కాలింపాంగ్ అనే ప్రాంతంలో, అది నేపాల్ దగ్గర, హిమాలయ పర్వతాల దగ్గర ఉంటుంది. అక్కడన్నీ కూడా భూమి సముద్ర మట్టకి నుంచి 70,000 అడుగు పైన ఉంటుందంట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అన్ని మెట్టగా ఉండే స్థలము, ఎక్కిపోవాలి, నడవలేక నడిచిపోవాలి, ఎంతో కష్టం.
సరళంగా ఉండే స్థలంలో 1 కిలోమీటర్ నడిస్తే ఈ మెట్టగా ఉండే స్థలంలో కొంచెం దూరమే నడవగలుగుతాం. అలాగా మెట్టగా ఉన్నప్పుడు మనం సాగలేని పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తు సార్వత్రిక సంఘ వాగ్దానంగా మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తానని సెలవిచ్చినాడు. అలాగా దానిని నేను వ్యక్తిగతంగా అనుభవిస్తూ వచ్చినాను. కాబట్టి దేవుడి వాక్యము వాగ్దానం అన్నీ కూడా అవును ఆమేనని ఉంది. అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రియులరా, ఇక అందరికీ తెలిసిన విధానంగా పోయిన సంవత్సరంలో నాకు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. 40-50 రోజు నేను ఎక్కడ పోలేని పరిస్థితిలో ఉన్న, ఇంట్లో పండుకొని ఉన్నాను. అలాగా ఉన్నప్పుడు ఎన్నో పనులు ఆగిపోయింది. అదన్నీ కూడా చూస్తే పర్వతంలాగా మెట్టగలాగా ఇదన్నీ ఎట్లా ముగించబడుతుంది అని లోపల ఏమో భయం ఆందోళన కలుగుతూ వచ్చి, అయితే దేవుడు ఆ మెట్టగా ఉన్న వాటి అన్నిటినీ సరళపరిచేశాడు. ఒకటి ప్రియులరా, దాని గురించి చెప్పాలంటే 1 కాదు 2 కాదు దేవుడు చేసినాము. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. అలాగా వ్యక్తిగత వాగ్దానాన్ని కూడా దేవుడు ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి మనకందరికి కూడా దేవుడు జనవరి 1 రోజు వాచ్ నైట్ సర్వీస్లో అందరికీ వాగ్దానం ఇచ్చినాడు. అది కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. సార్వత్రిక సంఘ వాగ్దానము కొంచెం దానం చేసుకొని మనము బలులో పాల్పొందుతాము. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘము మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 23వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 23వ వచనము మనమందరూ చదువుకుంటాము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు దొరకలేదా? చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కాబట్టి మనము సంపూర్ణంగా చేయబడాల. దేంట్లో సంపూర్ణపరచబడాలా? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి ఉండాలని. కాబట్టి అది వాగ్దానం. ఎందుకు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి ఉండాలంటే దేవుని రాకడయందు సంపూర్ణంగా నిందారహితులుగా ఆయన దృష్టిలో కనబడాల్సిన వారముగా ఉండం. కాబట్టి ప్రియులరా, ఆయన సన్నిధికి చేరి వచ్చినాము. మనము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాల. ఎప్పుడు కూడా పరిశుద్ధ జీవితం కలిగి ఉండాల. బలలో పాల్పొందమందు మనము ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా జీవించేవారుగా మనం ఉండాల. దేవుని పిల్లలుగా పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి మనము చూడలేము. అంతే కదా? ఏముంది? మత్తయి రాసిన సువార్తల మాట జ్ఞాపకం చేసుకుంటాము. 5వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి హృదయ శుద్ధి పరిశుద్ధము కలిగిన వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూచెదరంట. కాబట్టి ప్రియులరా, మనకు తెలీదు, ఇదిగో నేను త్వరగా వస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. కాబట్టి పోయిన సంవత్సరం అంతా కూడా మనము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేకపోయి ఉన్నామేమో, అందుకే దేవుడు రాకడ ఆలస్యమైందేమో. అయితే దేవుడు ఈ సంవత్సరము ఆయన వస్తాడేమో, కానీ మనం ఎలాగ ఉండాలంట? పరిశుద్ధపరచబడిన వారుగా. కొంచెం కొంచెం పరిశుద్ధత కాదు, సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి బలుల చుట్టూ చేరి వచ్చే ముందు మనం పరీక్షించుకోవాలా. ఎక్కడెక్కడ మనలో అపవిత్రత, ఎక్కడెక్కడ మనకి ఏ చోట్ల పరిశుద్ధత లేకుండా ఉన్నామో, మన క్రియలలో పరిశుద్ధంగా ఉన్నామా, మన తలంపులో పరిశుద్ధంగా ఉన్నామా, మన చూపులో పరిశుద్ధులుగా ఉన్నామా అని మనం పరీక్షించుకొని దీంట్లో బలలో పాల్పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్కడైనా పరిశుద్ధం లేకపోతే మనము దేవుణ్ణి అడిగితే మనని పరిశుద్ధపరుస్తాడు. మన దేవుడు మనుషుల్లాగా ఆయన పాతదాన్ని కూడా గుర్తుపెట్టుకోడు. ప్రభా, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అని దేవుని అడిగినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా ఆయన మనని పవిత్రులుగా చేస్తాడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు. చూడండి, దావీదు ఎలాగా దేవుణ్ణి పరిశుద్ధపరచమని కోరుతున్నాడు. ఆ మాట ఒకటి చూసుకుంటాము. దావీదు కీర్తన 51 కీర్తన 7వ వచనం, 51:7. నేను పవిత్రునాగునట్లు హిసోపుతో నా పాపమును పరిహరింపుము, ఇమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. కాబట్టి ఇక్కడ దావీదు ఆయన అడుగుతున్నాడు. ఆయన దేవుని దగ్గర కోరుకున్నది ఏమంటే, నేను పవిత్రునాగునట్లు హిసోపుతో నా పాపముని పరిహరించుము. కాబట్టి అలాగా మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవుణ్ణి మనం పరిశుభ్రం పరుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా రోజు రోజుకి పవిత్రులు అవుతూ ఉండాలా. రోజు రోజుకి ఆయన ఒక స్వరూపంలో మనం మారుతూనే ఉండాలి. ఆయన వలె, ఆయన పోలికగా మనం ఉండాలి. ప్రియులరా, మనం రక్షించబడిన తర్వాత ఈ లోకంలో ఈ విధంగా మనల్ని పవిత్రపరచుకుంటూ ఉంటే ఒకప్పుడు వస్తుంది ఆయన పోలికలో, ఆయన ఒక స్వరూపంలో మనము మారబోతున్నాం. అలాంటిది సమయంలో మనం దావీదు వలె అడగల, ప్రభువా నన్ను హిసోపుతో నన్ను కడిగి, నా పాపమంతా కడిగి పవిత్రపరచు. అప్పుడు దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. దేవుడు ఎన్నో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచడానికి కొరకు ఎన్నో ప్రయత్నం చేస్తున్నాడు, ఎన్నో సాధనాలు వాడుతున్నాడు. ఆయనను మనం తప్పిపోతూనే ఉంటాము, తప్పిపోతూ ఉంటాం. పవిత్రపరుస్తాడు, మళ్ళీ అపవిత్రతలో వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి ఎన్నిసారి మనం తప్పిపోలేదు? ఒకసారి ఆలోచించుకుంటే లెక్కలేని సరిగా అది అలాగ తప్పిపోయినాం. ప్రియులరా, ఎందుకు మనని పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నారంటే, ఆయన రాకడలో, ఆయన సన్నిధిలో, ఆ పరలోక రాజ్యంలో మనని చేర్చాలని ఆ ఉద్దేశంతో పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. అయితే మనము ఏం చేస్తాము? పరిశుద్ధపరచబడి మళ్ళా మురికిలో పడిపోతాం. అలాంటి జీవితం ఉండకూడదని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఈ రొట్టెలో పాల్పొందవచ్చినాము. దావీదు వలె మనం అడగాల్సిన అవసరత ఎంతో ఉంది. అందుకే దేవుణ్ణి
దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత కానాన్ దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలకి ఏ విధంగా ఉండాలని కోరుచున్నారంటే, మనము ఎక్సోడస్ నిర్గమకాండము 13వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని ముందుకు వెళ్తాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 7వ వచనము. 13:7 నిర్గమ. పులియని వాటిని 7 దినము తినవలెను, పులిసినది ఏదియో నీ యొద్ద కనపడకూడదు. కాబట్టి పులిసినది ఏది కూడా మన వద్ద కనపడకూడదంట. మీ వద్ద అంటే నీ వద్ద కనపడకూడదు. నీ ప్రాంతంలో అన్నిటిలోనూ పొంగినదేదియో నీ వద్ద కనపడకూడదు. పెళ్ళి అనేది ఏది కూడా నీ వద్ద కనపడకూడదు, నీ ప్రాంతంలో కూడా కనపడకూడదు అంట. ప్రియులారా, సామాన్యమైన కానాన్ దేశానికి తీసుకొని పోవడానికే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఆజ్ఞాపిస్తున్నాడు. పులి అనేది కూడా నీ యొద్ద కనపడకూడదు, నీ ప్రాంతంలో కనపడకూడదు. అయితే మనం కానానికి పోయేవాళ్ళము, ఆ పరలోక రాజ్యానికి చేరాల్సిన వారు. అయితే మనలో పులి అనేది ఏది కూడా కనపడకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పాతది ఏది కూడా కనపడకుండా ఉండాలని